Audio Jungle. Audio Jungle. హైదరాబాద్ చాలా అభివృద్ధి చెందిందని, అది మన కళ్ళ ముందే కనిపిస్తుందని ప్రజలు అంటున్నారు. అయినా కూడా బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది? మిగతా సిటీలను చూసుకుంటే మనది హైదరాబాద్ బాగా వెనుకబడ్డ పరిస్థితి ఉండేది. కాంగ్రెస్ వాళ్ళు మాయమాటలు చెప్పారు, అనేకమైన సాధ్యం కాని మాటలు చెప్పారు, అబద్ధాలు చెప్పారు. వాళ్ళందరూ కూడా అసలు అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి ఉంటుండే. అంటే ఈ రోజు టిఆర్ఎస్ పార్టీకి బలమైన నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నది. ఈ రోజు టిఆర్ఎస్ పార్టీకి బలమైన నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నది. Audio Jungle. Audio Jungle. నమస్కారం సార్. ఈరోజు రానున్న లోక్సభ ఎన్నికల కోసం ఈరోజు ఎన్నిస్ సందర్భంగా మీతో ఇంటర్వ్యూలో పాల్గొనడానికి సంతోషంగా ఫీల్ అవుతున్నాను. మనందరికీ తెలిసిందే సార్, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, ఎక్స్ చైర్మన్. సో సార్, కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ప్రజల తరఫు నుంచి, దానికి కొంచెం క్లారిఫికేషన్స్ కావాలి. సో మొట్టమొదటి ప్రశ్న, హైదరాబాద్ చాలా అభివృద్ధి చెందిందని, అది మన కళ్ళ ముందే కనిపిస్తుందని ప్రజలు అంటున్నారు. అయినా కూడా బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది? ముందుగా ఎన్ఎస్ ఛానల్ కు మీకు ప్రత్యేకమైన నమస్కారాలు. అయితే హైదరాబాద్ ను చూస్తే తెలంగాణ రాకముందు సమైక్య రాష్ట్రం లోపల పరిపాలన చేసిన పాలన లోపల ఎన్ని రకాల హైటెక్ అన్నారు, ఈటెక్ అన్నారు, ఆటెక్ అన్నారు, ఎన్నైనా కూడా అభివృద్ధిలో మాత్రం వెనుకబడ్డ పరిస్థితి ఉంది. అంటే మిగతా సిటీలను చూసుకుంటే మనది హైదరాబాద్ బాగా వెనుకబడ్డ పరిస్థితి ఉంది. ఈడ గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ సాధించిన తర్వాత ఏదైతే కేటీ రామారావు గారు ఐటీ మంత్రి అయిన తర్వాత మున్సిపల్ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా ఆయన బ్రహ్మాండంగా యువకుడు కాబట్టి బాగా అభివృద్ధి చేయగలిగాడు. అభివృద్ధి అంటే కూడా అసలు ఊహించని అభివృద్ధి జరిగింది. తెలంగాణ ప్రజలు విజ్ఞులు, వాళ్ళందరూ కూడా ఆలోచన చేశారు. ఈ రోజు ఏదైతే గతాన్ని పోల్చుకొని ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి, గతంలో జరిగిన అభివృద్ధి, ఆ అభివృద్ధికి పోలిక ఏదైతే చూసిందో డెఫినెట్ గా ఇన్ ఫ్యూచర్ లో అభివృద్ధి జరగాలంటే ఈ ప్రాంతం, హైదరాబాద్ ప్రాంతం, జిహెచ్ఎంసీ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే ఈ ప్రాంతం ద్వారా అనేక రాష్ట్రాల ప్రజలు కూడా ఇక్కడ నివసిస్తుంటారు కాబట్టి మొత్తం దేశమంతా కూడా ఇది పాకడానికి అవకాశం ఉంటది. కాబట్టి అట్లా ఆ విధంగా అభివృద్ధి చెందడానికి బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఏకైక సాధనం అని చెప్పి వాళ్ళు ఆలోచన చేసి కేసీఆర్ గారి నాయకత్వం లోపల హైదరాబాదు, ఈవెన్ రంగారెడ్డికి సంబంధించిన జిహెచ్ఎంసీలో ఉన్న కాన్స్టిట్యూన్సీలు అన్నింటినీ కూడా పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించడం జరిగింది, ప్రజలు తీసుకురావడం జరిగింది. అయినా కూడా ఓటమి రాష్ట్రంలో అంటే చాలా క్లియర్ గా ఏదైతే అనేకమైన పథకాలు భారతదేశం లోపల ఎక్కడ లేని పథకాలు తెలంగాణలో ప్రవేశపెడితే కాంగ్రెస్ వాళ్ళు మాయమాటలు చెప్పారు, అనేకమైన సాధ్యం కాని మాటలు చెప్పారు, అబద్ధాలు చెప్పారు. ప్రజలు కొంత గ్రామీణ ప్రాంతం లోపల కొంత నమ్మిన మాట వాస్తవం. నమ్మడంతో ఈ రోజు మళ్ళా 5 నెలలు కూడా కాలేదు, ప్రజలంతా కూడా తిరుగుబాటు చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఆ విధంగా ఉన్నది తప్పిస్తే హైదరాబాద్ బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది. థ్యాంక్ యూ సార్. సో ఇంకొక ప్రశ్న, ప్రజలు అంటున్నారు బీఆర్ఎస్ లో గ్రామీణ ప్రాంతంలో నాయకత్వ లోపం ఉందని చెప్పేసి, దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? నాయకత్వ లోపం టిఆర్ఎస్ పార్టీలో లేదు. నాయకత్వం లోపం కన్నా నాయకులు ఎక్కువ అయ్యి నాయకత్వం ఎక్కువ అయ్యి ఉన్నమాట వాస్తవం. నాయకులు ఇప్పుడు మొన్న కూడా చూస్తే కొంత అక్కడక్కడ కొందరు పోయిన పరిస్థితిని కూడా చూస్తే అంత జరిగినా కూడా ఇప్పటికి కూడా మా తాన ఫ్లో చాలా పెద్ద ఎత్తున ఉన్న పరిస్థితి ఉన్నది. ఎక్కడ కూడా నాయకత్వ లోపం అనేది నీకు ఈవెన్ ఉద్యమం టైంలో కూడా లేదు, ఉద్యమం టైంలో కూడా లేదు. ఒక్కటి మేము చేసిన ఏంటి అంటే మా నాయకుడు కూడా చాలా క్లియర్ గా ఇది రాజకీయ పార్టీగా రూపాంతరం చెందింది. రాజకీయ పార్టీ ఏర్పడ్డ తర్వాత ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినాక ఫస్ట్ రాజకీయ పొలిటికల్ పార్టీ అని చెప్పి ఏదైతే అనౌన్స్ చేసేసి అందరూ కూడా కన్మరుగైన లీడర్. ఇప్పుడు పేర్లు చెప్తే మొన్నటికున్న మంత్రి చేసిన దేవాదాయ శాఖ మంత్రి చేసిన ఆదిలాబాద్ అయినా పోయింది.
అట్లనే తీసుకుంటే ఇక్కడ మినిస్టర్స్ చేసిన వాళ్ళు కూడా, ఇక్కడ ఎంపీలు చేసిన వాళ్ళు కూడా, నీకు కేశవరావు మొత్తం టోటల్ ఫ్యామిలీ అంతా ప్యాకేజ్ ఉండేది, ఆయన ప్యాకేజ్ పెట్టుకొని చేసుకున్నాడు. ఆ విధంగా వాళ్ళు అంతమైపోతున్న వాళ్ళని కూడా తిరిగి తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పార్టీలో చేర్చుకొని ప్రభుత్వంలో వాళ్ళకు కీలక బాధ్యతలు అప్పచెప్తే వాళ్ళందరూ కూడా, ఈవెన్ కడియం శ్రీహరి అయితే ఎంత దూరం ఆ విధంగా చూసుకుంటే వాళ్ళందరూ కూడా అసలు అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి ఉంటుండే. అంటే రాజకీయంలో ఎప్పుడు కూడా ఒక సురగాలి అనేది రావడం జరుగుతుంది. అంటే కాంగ్రెస్ వాళ్ళు నిరంతరాయంగా పరిపాలన చేస్తున్నప్పుడు ఆ రోజు ఎన్టీ రామారావు వచ్చాడు. ఆ సురగాలిని చాలా మంది నాయకులు కొట్టుకుపోయారు. ఆ తర్వాత జరిగిన తెలంగాణ ఉద్యమం ఏదైతే జరిగిందో, తెలంగాణ ఏర్పాటైన తర్వాత కూడా 14లో గవర్నమెంట్ వచ్చినాక వీళ్ళు ఉన్న ఉద్యమకారులను బలంగా చేసింటే సరిపోతుండే. కానీ కాకపోతే ఆ పార్టీలు ఉన్న ఈ పార్టీలు ఉన్న వాళ్ళు బట్టలు తీసి సిల్కోయ్ అంటే కంప్లీట్ అయిపోయింది మాదిగా అని చెప్పి బంద్ అయిన వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ కొందరు చేస్తే వాళ్ళు బలవంతులు అయ్యేసేసి వాళ్ళ ఉన్న నిజస్వరూపాన్ని వాళ్ళు చూపించేసి మళ్ళా పార్టీలు వదిలే అక్కడిక్కడ పోయిన పరిస్థితి చూసినాం. కానీ ఈ రోజు టిఆర్ఎస్ పార్టీకి బలమైన నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నది. ఇంకొకటి కూడా అండి, మీరు బాగా గమనించాలి, ఎప్పుడైతే మన ఆది నాయకుడు వీకుంటే ఈ విధమైన పరిస్థితులు ఉంటాయి. కేసీఆర్ గారు ఎప్పుడు కూడా నాయకత్వాన్ని పెంచి పోషించే నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకొని, ఎక్కడ ఉద్యమంలో ఎక్కడ కూడా కొన్ని ప్రాంతాల్లో అస్సలు లేకుంటే కూడా అక్కడ వెళ్ళి కూడా నాయకత్వం పెంచుకున్నాడు. అంటే నాయకుడు గట్టిగా ఉన్న పరిస్థితి లోపల ఎంతో మంది ప్రొడక్ట్స్ బయటకు వెళ్తారు, ఎంతో మంది యువకులు బయటకు వెళ్తారు. ఆ విధంగా జరుగుతుంది. నాయకత్వ లోపం అనేది ఎక్కడ లేదు. కాకుంటే ఎంత పర్సంటేజ్, నారో పర్సంటేజ్ లో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం జరిగింది. 39 సీట్లు వచ్చినాయి. 39 సీట్లు వచ్చిన పరిస్థితి ఉన్నది. ఈ రోజు లోక్సభ ఎన్నికల లోపల మా నాయకుడు జరుగుతుంటే బ్రహ్మరథం పడుతున్న పరిస్థితి ఉన్నది. దాన్ని చూసి ఓర్వలేక మోడీ, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసేసి కూడా 48 గంటలు అవాంతరాలు కూడా సృష్టించడం జరిగింది, బంద్ చేయడం జరిగింది. ఆ విధంగా జరుగుతున్న పరిస్థితి ఒకటి చాలా క్లియర్ గా, ఎక్కడ నాయకులు ఎంతమంది పోయినా కూడా కొత్త నాయకత్వం వస్తుంది. బ్రహ్మాండంగా నాయకత్వం ఉన్నది. బీఆర్ఎస్ పార్టీకి నాయకత్వ లోపం లేదు, ఏది కూడా లేదు. ఆది నాయకుడు కేసీఆర్ గారు ఉన్నంత వరకు ఎక్కడ కూడా ఇబ్బంది జరగదు.